మామా పొగాకు సౌక తెలంగాణలో అంటే మామూలుగా ఉండదు. పొగాకు అంతా సౌక్. ఇదంతా పొగాకు తోటలో మామూలుగా కాదు. ఇక్కడ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఫైనల్ ఏంటంటే భద్రాచలం పోతా ఉన్నాము. ఇది వచ్చేసి ఒక్క వెహికల్ కూడా పోవడం లేదు. చాలా కష్టంగా ఉంది నాకు ఈరోజు. సో మన కిట్ అంతా లోపల ఉంది బ్యాగ్ లో. తెలంగాణ మామా ఏంది మామా మీ ఊర్లో అడవిలో పోయినట్టు అడవి చాలా ఇబ్బంది అయిపోతుంది. తను వెహికల్ పంపి మావా. మరి చాలా కష్టంగా ఉంది మావా నాకు ఈరోజు. ఇందాక ఎవరు లిఫ్ట్ లేదని చెప్పా కదా. సో లాస్ట్ అన్న వాళ్ళు నాకు లిఫ్ట్ ఇస్తున్నారు. డైరెక్ట్ భద్రాచలం మావా. మామూలుగా ఉండదు మనతో. సో ఫైనలీ భద్రాచలం వెళ్ళిపోతాను అనమాట అన్న వాళ్ళ కార్లో. చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఇంత ముందు ట్రాక్టర్ ఎక్కాను, నా వల్ల కాల. భద్రాచలం వెళ్ళేలోపు ఉన్నవన్నీ ఊగిపోతాయి నిజంగానే. ఎందుకంటే అట్ట అవుతుంది, రోడ్డు కూడా బాగా. సో కాసేపు అనేసి ఇంకా లాస్ట్లీ ఇది కానీ ఏదో ఒకటి నడుచుకొని అన్న వెళ్దాం. లిఫ్ట్ అయితే లాస్ట్లీ అన్న లిఫ్ట్ ఇచ్చింది దానికి. థ్యాంక్ యూ నా. థ్యాంక్ యూ ఫర్ లిఫ్ట్ నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నా. తమ్ముడు పాపం అన్న కొడుకు. సో సరదాగా ఉన్నాడు మనతో. ఇప్పుడు స్టార్ట్ అవడం ఇంకా. నమస్తే భద్రాచలం భద్రాచలం మావా. టెంపుల్ ఈ సైడ్ మొత్తం ఇలా ఉంది మావా. సో లోపల టెంపుల్ లోపల ఇది. సో టెంపుల్ లోపల జస్ట్ చేస్తా ఉన్నాడు. తీసిన నార్మల్ బయట అయితే ఏమని చెప్పా వచ్చేసి ఏదో చిన్న రాయిగా ఉంది మా. ఇది శ్రీరామనవమి మీద రాస్తున్నారు అంతే. లోపల ఇది ఇలా ఉంది మా. సో అయోధ్య వేదరథం అంట మా. ఇది అయోధ్యకి ఇది గుడి బయట. ఆఫ్టర్నూన్ ఫుడ్ ఇలా గడిచిపోతుందని చెప్పినా కదా. సో ఇలా గడిచిపోతుంది. పులిహోర పెరుగన్నం. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హలో మమ్మా. యాక్చువల్లీ అంటే ఈ అన్న మనకి పర్ణశాల డ్రాప్ చేశాడు భద్రాచలం నుంచి. థ్యాంక్ యూ నా. లిఫ్ట్ ఇచ్చాడు అనమాట అన్న. మనకు ఆటోలో ఇచ్చాడు. గ్రేట్ నా. నా సెకండ్ ఆటో ఈ 13 days లో. థ్యాంక్ యూ నా. థ్యాంక్ యూ మామా. ఎక్కడున్నాను చేసా పర్ణశాల. సో మన ట్రిప్ లాస్ట్లీ ఎండ్ అయిపోయింది అనమాట. ఈరోజు మన 13 day ట్రిప్. ఏపీ మొత్తం తిరిగినాము, మామూలుగా లేదు. లిఫ్ట్ వేసుకుంటూ ఏపీ మొత్తం తిరిగి ఎంజాయ్ చేస్తాం కదా. పర్ణశాల. సో పర్ణశాలలో వచ్చేసి ఇది శివాలయం అనమాట. సో శివాలయం వచ్చేసి ఆ సైడ్ వచ్చేసి మన నవగ్రహాలు ఉన్నాయి. అవి మనుషులంతా ఉన్నారు మామ. ఈరోజంతా చాలా బిజీగా ఉంది వాతావరణం. సో ఇక్కడి నుంచి నేనేం చేస్తానంటే మన ఏదైతే సీతాదేవి ఉంది కదా, సీతాదేవి ప్లస్ రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళేటప్పుడు ఒక పక్షి వెంటాడుతుంది కదా మన రావణాసుడిని. అప్పుడుంటే ఆ పక్షి రావణాసుడు ఆ పక్షి నరికేస్తాడు. రెక్కలు నరికేసినప్పుడు చెట్టు మీద పడిపోతాయి కదా. ఆ చెట్టు ఎక్కడ పడుతుంది ఏందని చూపిస్తా చూడు మామ. అదే మా చెట్టు బాగుందా. అదే చెట్టు ఆ గరుడు పక్షి. సో అదే అనమాట, రెక్కలు ఇరిగి పడిపోయినాయి కదా. సో అందునే ఈ చెట్టు కొద్దిగా స్పెషల్ గా పెట్టారు సంథింగ్ అందునే. ఓకే చూసేసరికి అది అలాగా హౌస్ ఎందుకు వేశారని అడగగా ఈ తమ్ముడిని అడిగాను. సో ఆ తమ్ముడు ఏమన్నాడంటే అది షూటింగ్ కోసం వేశారు బ్రో. ఏదైతే ఉన్నదో శ్రీరామదాసు ప్లస్ శ్రీరాముడు సంబంధించిన సినిమాలన్నీ తీశారు. ఆ స్టెంట్లన్నీ తీశారనమాట. సో అందునే కొద్దిగా అది హైలైట్ గా ఉంది. రీసెంట్ గా కట్టారు కాబట్టి షూటింగ్ కోసమే కట్టారు. ఇక్కడ చూసేసరికి పెద్ద దీపం అన్నమాట. సో చాలా పెద్ద దీపాలు పెట్టుకోవచ్చు దీంతో. మాయలేడి మామ, మాయలేడి. సో మన సీతాదేవి వచ్చేసి మాయలేడిని చూసింది. సో మాయలేడి చూసి నాకు వెంటనే మన శ్రీరాముడు చెప్పింది. శ్రీరాముడు ఉండేసి ఊరుకో బాగా పరిగెత్తి మాయలేడి కోసం వెళ్ళిపోయినాడు. సో దాని తర్వాత ఉండేసి పెద్ద సీతాదేవి లక్ష్మణ అనేసి ఆ మాయలేడి అడవగా ఆమె రాక్షసుడు అడు మన సీతాదేవి ఉండేసి మీ అన్నయ్యకి ఏదైనా ఆపుతుంది అనేసి అడగగా మన లక్ష్మణుడు దేవి నేను పోను ఇది రాక్షస సంహారం అంటే ఒప్పుకోక లాస్ట్ కి
వెళ్ళిందనమాట. సో మన లక్ష్మణుడు కూడా లాస్ట్ కి సీతాదేవి కాడ చిన్న గీత గీసి మా సీతాదేవిని వదిలి వెళ్ళిపోతాడు. వదిలేసి వెళ్ళిపోయినాక మన రావణాసుడు వస్తాడు అనమాట. మన రావణాసుడు సీతాదేవి ఉండేసి మాతా భిక్షాందేయ మన రావణాసుడు అడగ్గా రావణాసుడు ఉండేసి మళ్ళీ సీతాదేవి తెస్తుంది అనమాట. ఏదైతే పొలంలో తెస్తుందో ఆ ఫుడ్ అయితే మీరు చేతిలో చూడొచ్చు మామ. ఇలా తెచ్చి ఇంకా బయట నిలబడగా కానీ రావణాసుడు ఆ గీత దాటి రావాలనుకుంటాడు లోపలికి, కానీ రాలేడు. రావణాసుడు గీసాడు కాబట్టి సో రాలేడు. సో దానికోసం అనేసి ఇంకా సీతాదేవి బయటకు వచ్చినప్పుడు సో సీతాదేవిని అపహరిస్తాడు కదా మన రావణాసుడు. సో ఆ ప్లేస్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు మామ. ఇక్కడ ఉండేసి మన సీతాదేవి, అక్కడ ఉండేసి మన రావణాసుడు. ఇది మా స్థలం. ఇక్కడైతే మొత్తం గజీ బిజీగా ఉంది. ఇలా సీతాదేవి ఇలా పడిపోతుంది మామ, అర్థమైందా? కళ్ళు తిరిగి ఇలా ఇలా కళ్ళు తిరిగి ఇలా పడిపోతుంది మామ. కళ్ళు తిరిగి పడిపోయినాక మన రావణాసుడు ఉండేసి ఇంకా ఇలా భూమిని ఎత్తుకొని తీసుకెళ్లిపోతాడు. మామ మన రావణాసుడు మామ ఏదైతే సీతాదేవి కుటుంబం శ్రీరాముడు ఇక్కడికి రాకముందుండేసి మన రావణాసుడు ఏదైతే మన శివుడిని పూజించేవాడు అనమాట. సో ఇక్కడే పూజించుకున్న తర్వాతే వీళ్ళు వచ్చారు కదా. వచ్చిన తర్వాత ఇంక అపహరించే టైంలో ఫస్ట్ అయినా కానీ మన శివుణ్ణి పూజించి, అది శివాలయం, శివుని పూజించినాకే రావణాసుడు మా సీతను అపహరించాడు. సీత మాస్టరి మన రావణాసుడు మామ. రావణాసుడు మామ నమస్తే, వస్తా శ్రీలంక వస్తా మాట్లాడదాం మామ. మామ ఈ పాట మీరు బాగా గుర్తించుకోండి మామ. ఇందాక మిస్ అయిన పాట అనమాట. మన లక్ష్మణ్ రేఖ గీస్తాడు కదా, సీతాదేవి లక్ష్మణ్ రేఖ గీస్తా ఆవన్నాడు అనమాట. అదే ఈ పాట. యాక్చువల్లీ అక్కడ పెట్టాల్సిన బొమ్మలు ఇక్కడ పెట్టినారు. ఏమీరా ఉపయోగం మీ వల్ల దేశానికి ఉపయోగం, అదే చెప్పాలనుకున్నాను నేను. రావణాసుడు వచ్చేసి ఇలా తపస్సు చేస్తున్నప్పుడు ఇదంతా. సో ఇలా వచ్చేసి మళ్ళీ మన రాముడు సీత ఇదంతా డాన్స్ చేసుకుంటూ అన్నారు కదా. అని నాట్యం ఈ భాషలో మామ, నాట్యం మామ. ఇలా మన రాముడు సీత ఇలా నాట్యం చేసుకుంటున్నారు. మన రావణాసుడు రావణ జై 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 శత్రు శేషన జై 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 అన్నట్టే ఉంది నా పని అయితే. జై రావణాసుర. ఇది వచ్చేసి మన శ్రీరాముడు ఏదైనా మామూలుగా ఉండేసి జ్ఞానం చేసుకునే దానికి మామ అయితే అదే బొమ్మ. జ్ఞానం చేసుకుంటా అన్నాడు. అవే మామ సవక. ఇప్పుడు ఎందుకు చూపించానంటే శ్రీరాముడు ఇవి తినే బతికాడు మామ అడవిలోకి వచ్చి. దానికే దీన్ని ఇప్పు పువ్వు అంటే ఫేమస్ ఇక్కడ శ్రీరామ్. సో మామ మన పిల్లడు మామ మామూలుగా ఉండదు మరి. వీడే అనమాట మనకి మొత్తం పర్ణశాల మొత్తం చూపించాడు. చూడరా సిగ్గుపడుతున్నాడు బాగా తమ్ముడు. నాతో బాగున్నాడు అనమాట. పర్ణశాల అంతా వీడే నాకు పరిచయం. మన ఊరోడు స్వామి. ఊరు వస్తుంది, ఊరోడు ఒకటి. ఇది మన తమ్ముడు స్టోరీ. ఏరా తమ్ముడు కేసావు చూడరా రే. తమ్ముడు సరదాగా ఉన్నాడు మనతో. షాపుని మాత్రం గుర్తు పెట్టుకోండి మామ. ఈ గుడి కాడు ఉండేసి ఇది గుడి. ఈ గుడి ఎదురుగానే తమ్ముడు షాప్ ఉంటది. అరే మీరు షాప్ లోనా తీసుకోవాలనుకుంటే ఈ షాప్ లో తీసుకోండి మామ, బాగుంటది. తమ్ముడు షాప్ అంత బాగున్నాడు తమ్ముడు బాబు. గుర్తులు పెట్టుకుంటారా? తమ్ముడు స్టోరీలోనే నాకు షాప్ లోని ఫోటో దొరికింది. పర్ణశాల ఆల్బమ్ ఇది. ఇది వచ్చేసి మన టెంపుల్ ఇందా చూపించాను కదా. మన సీతారాముడు లక్ష్మణు పర్ణశాలలో నివసించిన కుటుంబం ప్లేసు. ఇది సీతారాములు మాయలేడి చూచిన వెంటనే అది చూపించా మీకు. ఇది వచ్చేసి రావణాసుడు సీతను అపహరించేటప్పుడు వచ్చింది దానికి. ఇప్పుడు ఇది చూపించా మీకు. రావణాసుడు సీతని పైకి తీసుకెళ్తాడు కదా లంకకి, అది చూపించా. ఇది వచ్చేసి మన రావణాసుడు శివుని పూజిస్తాడు కదా, ఆ టెంపుల్ చూపించా మీకు. ఇది వచ్చేసి ఇక్కడున్న ఆలయం అనమాట, సీతారాముడు ఆలయం. ఇది ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోవాలి. ఇది వచ్చేసి
ఈ ప్లేస్ చూడలే నేను. ఇది వచ్చేసి ఇంకా ఇవి చూడాల్సిందే, ఇవే కదా చూడాల్సిందే. ఇది వచ్చేసి సీతాదేవి పాదాలు, సీతాదేవి పాదాలు, రావణుల పాదాలు మామ. సో ఇది వచ్చేసి ఇది కూడా పాదాలు, ఇది రాముడి పాదాలు, సీతాదేవి పాదాలు. ఇది వచ్చేసి ఇది కనపడదని. ఇది వచ్చేసి బట్లారాశ్రమ. ఈ 3 ప్లేస్ చూడడానికి కోసం ఇప్పుడు మనం వెళ్తున్నాం అన్నమాట. పోదామా మామ? బొమ్మలు చెక్క బొమ్మలు సౌక బాగున్నాయి మామ చెక్క బొమ్మలు. ఇది వచ్చేసి చెక్కతో చేశారనమాట చేప. నాకు బాగా నచ్చింది వచ్చేసి షిప్ అనమాట. షిప్ టెగర్ వచ్చారనమాట. సో సరదాగా బాగుంటుంది షిప్. ప్లస్ బొమ్మలన్నీ బాగున్నాయి మా, తోడు బొమ్మలు అన్ని చెక్క బొమ్మలే అన్నమాట. బాగున్నాయి. నైస్ సూపర్ బాగున్నాయి. నాకు ఈ షాపులు అన్నిట్లో నాకు ఇదొక్క షాపే నచ్చింది మా, అద్భుతంగా ఉంది. మీరు ట్రై చేయండి మా, మీకు నచ్చితే తీసుకోండి మామ. అంటే నన్ను ఇబ్బంది పెడతాను నేను తీసుకోమన్నాను అనేసి. మీకు నచ్చితే తీసుకోండి అంతే. సో అవి వచ్చేసి ముక్కు చెవులు రాళ్ళు మామ. అంటే దేవి సూర్యమునక్క లక్ష్మణుడు కట్ చేశాడు కదా ముక్కు చెవులు, అవే మామ ఈ రాళ్ళు. ఇవి పుట్టదంతా అదే ముక్కు చెవులు అనమాట. పుట్ట యాక్చువల్లీ అది ఇది మా. అప్పుడు సీతాదేవి ఉండేసి ఇలా రాళ్ళ మీద చీర ఆరేసింది కదా, సంథింగ్ అక్కడ అనమాట. పసుపు కుంకుమ అంటే ఇవేనా మామ? యాక్చువల్లీ ఈ పసుపు కుంకుమ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి పట్టు పెట్టుకుంటారు అనమాట. ఫుల్ జనం పోతానే ఉన్నారు. అక్కడ ఉండేసి సీతాదేవి ఉంది మామ. జనాలు రా స్వామి. నార్మల్ టైంలో వచ్చుంటే బాగున్నావు. సో మామ అది మా మన సీతాదేవి ఫ్రెండ్ నుంచి తెలియను, జనాలు ఎక్కువ ఉన్నారు. అలా సీతాదేవి చీర ఆరేసుకుంటారు. ఆ మొక్కుగా ఉందంటే అందరూ ఇక్కడ గాజులు కట్టుకుంటారనమాట ఈ చెట్టుకి. ఇది స్టోరీ అంతే, ఏం లేదు. అంటే ఇదే అనమాట మన సీతాదేవి చీర ఆరేసి తల మీద అక్కడ. ఇదైతే సూర్పనక్క ముక్కు చెవులకు వచ్చారు కదా, సో అదైతే అనమాట గోడలు ఇవన్నీ. బాగుందా? గుడ్. హలో కుమార్, నేను యూట్యూబ్ ట్రావెలర్ ని మన ఊరు బ్లాక్స్ ని లక్ష్మీనగరం నియర్ పర్ణశాలలో పికప్ చేసుకుని భద్రాచలంలో డ్రాప్ చేశాను. బాయ్ బాయ్. హాయ్ మామా. అన్న చేసి మన ఒక 3 కిలోమీటర్స్ లిఫ్ట్ ఇచ్చాడు. అది భద్రాచలంలో ఆటోలు, అది షేర్ ఆటో మామ. ఆలోచించుకో మామ, ఇలాంటి కష్టంలో నాకు లిఫ్ట్ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అన్నా. నేనుండేసి ఇది నా టెంట్, స్టే చేస్తున్న పెట్రోల్ బంక్. ఇక్కడ వచ్చేసి ఇది నా కార్ యాక్చువల్లీ ఉండింది. పొగలంతా ఉండేసి ఎండ. ఆలోచించుకో, ఈ రోజులో కింద వేడి ఉంటుంది, టెంట్లో కొనుక్కోలేకపోతున్నా. నిత్యం ఇంత వేడిగా ఉంది, వల్ల కావడంలా. అయినా షీట్ కూడా వేసుకున్నా. నా బెడ్ యాక్చువల్లీ ఇది నేను కప్పుకునేది, అదే కింద వేసుకున్నా. ఒకటే నాకు ఉండేది, కానీ వేడి ఎక్కువ తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు నా వీడియోలు చూసేటప్పుడు ఎప్పుడు సుఖాలు కదా మా, కష్టాలు చూడమా. నేను ఎక్కువ కష్టాలు అనిపిస్తుంటా. తర్వాత ప్లేస్లో తర్వాత ఎంజాయ్ ఉంటుంది, ఏదో ఫుల్ ఎంజాయ్. నాకు సపోర్ట్ చేయండి మావ, నాకు ప్లీజ్ మావ. అంటే నైట్ స్టే ఉన్నా ఆడ టెంట్ వేసుకొని. అలానే ఇది ఇండియన్ పెట్రోల్ బంక్ ఎన్నవాళ్ళనమాట, మనకి స్టే ఉండమని చెప్పింది. థ్యాంక్ యూ నా. బాబాయ్. సో అయిపోయింది, నెక్స్ట్ బయలుదేరదాం. ఇంకా ఒక 20 కిలోమీటర్ లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ నా. థ్యాంక్ యూ ఫర్ లిఫ్ట్ అన్న. కొద్దిగా మంచిగా లిఫ్ట్ ఇచ్చి మన సరదాగా మాట్లాడు. థ్యాంక్ యూ నా. లిఫ్ట్ ఇచ్చాడు అన్న వాళ్ళ ఫ్రెండ్స్. సో మనం కలిసి సరదాగా మాట్లాడతాం అన్నాం అనమాట. ఈ అంకుల్ వచ్చేసి మనకి ఒక 20 కిలోమీటర్స్ లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అంకుల్. యాక్చువల్లీ అంటే స్వాములో మన స్వామి అంతా మన పూజలు అనమాట. యాక్చువల్లీ కొత్తగూడెం అన్న వాళ్ళది. సో అన్న వాళ్ళంతా తిట్టుకోతున్నా. అన్న వాళ్ళు వచ్చేసి నాకు లిఫ్ట్ ఇస్తున్నారు కార్లో. థ్యాంక్ యూ ఫర్ లిఫ్ట్ అన్న. అన్న మామ మనకి హైస్ట్ గో ఉంటుంది అనమాట. లాస్ట్ 120
దాన్ని 130 150 వచ్చేసి లారీలో ట్రావెల్ చేసాం 150 అది హైయెస్ట్. టాటా ఏసీలో హైయెస్ట్ 150 ట్రావెల్ చేసామంటే ఇది అన్నది ఫస్ట్ టాటా ఏసీ హైయెస్ట్ 150. మామా థ్యాంక్ యూ ఫర్ లిఫ్ట్ అన్న. సంతోషం. నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంటాడు అన్న కూడా కొద్దిగా. థ్యాంక్ యూ నా. సో మనం ఇప్పుడు ఎక్కడున్నాం అంటే సో గుంటూరు టు చిలకలూరుపేట వెళ్ళిపోతున్నాం అనమాట. అరౌండ్ 30 కిలోమీటర్స్ లిఫ్ట్ ఇస్తున్నాడు అంకుల్. థ్యాంక్ యూ అంకుల్ లిఫ్ట్ ఇస్తుంది దానికి. అలానే వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం మొత్తానికి. అమ్మవట్లేదు అనమాట. బిర్యానీ తింటా ఉన్నాం. రేట్ వచ్చేసి 100 రూపాయలు అంట. రైస్ 2. ఆఫ్టర్నూన్ మీల్స్ మా హీరో నాకు ఫస్ట్ ఈ 20 days చికెన్ అయితే ఫస్ట్ ఉన్నాయి కదా తెలిసి ఈరోజు స్టార్ట్ చేస్తే ఫస్ట్ అత్తగారు చికెన్ స్టార్ట్. మనకి ఒక చిలకలూరుపేట టు ఒంగోలు మనకి లిఫ్ట్ ఇస్తున్నాడు అనమాట. అరౌండ్ ఒక 60 కిలోమీటర్స్ 60 కదా 70 కిలోమీటర్స్ అన్న మనకి లిఫ్ట్ ఇస్తున్నాడు. సో థ్యాంక్ యూ అన్న లిఫ్ట్ ఇస్తుంది దానికి. నీకు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? దీనిలో కష్టాలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి, సుఖం ఉంది, నరకం ఉంది. నైట్ అయితే ఆ పెట్రోల్ బంకులు వేసుకుంటాం కదా టెంట్, పగలంతా ఎండ, నైట్ టైం ఆ టెంట్ వేసుకుంటే ఆ ఎండ అంతా టెంట్ లోకి వచ్చేస్తుంది. ఇష్టం ఆడుకోవడానికి. ఎప్పుడైనా సరే పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. వాళ్ళ ఫీల్ అంటే వాళ్ళకి ఇష్టం అంటే వాళ్ళ వర్క్ అంటే. నాకు వర్క్ అంటే ఇష్టం, నాకు ఆడుకోవడం అంటే ఇష్టం. నాకు ఇలా యూట్యూబ్ చేసుకున్నా ఆడుకోవడం లెక్క నా ఫ్యాషన్, నా పిచ్చి అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా దీనిలో వదలను అనేసి ఫిక్స్ అయ్యాను. దీనిలో కష్టాలు ఎక్కువ ఉంటాయి, సుఖం తక్కువ ఉంటది. నమస్తే మామ. అన్న వచ్చేసి మనకి ఒంగోలు టు నెల్లూరు లిఫ్ట్ ఇచ్చాను అనమాట. థ్యాంక్ యూ నా అంకుల్. మావా అంకుల్ ఉండేసి మనకి ఒక 100 కిలోమీటర్స్ లిఫ్ట్ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ అంకుల్. మన ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ మనోరోడ్ బ్లాగ్స్. మనోరోడ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.